నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. जोहार फूले जी, जोहार फूले जी, फूले देश బాబు మహాత్మా జ్యోతిరావు ఫులే 199వ జయంతి శుభాకాంక్షలు కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ. ఈ రోజున రాష్ట్ర రాజకీయాలు కానీ దేశ రాజకీయాలు కానీ చూస్తే వెనుకబడిన వర్గాలకు ఏదైతే ఆ రోజున జ్యోతిరావు ఫూలే లాంటి మహానుభావులు మహాత్ములుగా ఆదర్శంగా నిలిచేటువంటి పరిస్థితుల్లో ప్రస్తుత సమకాలీన రాజకీయాలను ఆలోచన చేస్తే ఈ రోజున బీసీల్లో పెద్ద ఎత్తున కులగన్న చేపట్టాలనే ఆలోచన బలంగా ఉంది. సమకాలీన రాజకీయాల్లో బీసీల కులగన్న అనేది చాలా ప్రాముఖ్యత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం అని చెప్పేసి నేను కూడా వ్యక్తిగతంగా బలంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు రాజ్యాంగంలో అప్పుడప్పుడు రచించినటువంటి రాజ్యాంగంలో అప్పుడప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానే కొన్ని మార్పులు చేసుకుంటూ ఉంటాం. ఈరోజున జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలన్నప్పుడు 50% రిజర్వేషన్లు అనేది కూడా బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఏదైతే సమసమాజం ఆశించున్నారో మహానుభావులందరూ ఆ సమసమాజ స్థాపనకు ఇటువంటి కార్యక్రమాలే చేయూతనిస్తాయని చెప్పేసి నేను కూడా బలంగా నమ్ముతా ఉన్నాను. అందుకనే ఏదైతే ఆ మహానుభావులు మా అందరి కోసం వారి వారసులైనటువంటి మా అందరి కోసం పోరాడినారో ఆ ఫలాలు మాకు అందాలన్నా లేదు మా బిడ్డలకు అందాలన్నా కూడా ఖచ్చితంగా ఆయన ఆశయాలకు అనుగుణంగానే మేమందరం నడవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి బలంగా మేము నమ్ముతున్నాం. మా అడుగులు కానీ ఆలోచనలు కానీ నిరంతరం ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తద్వారా ఆ మహానుభావుడికి నిజంగా నివాళులు అర్పించినటువంటి వాళ్ళం అవుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంతేకాదు ఈ శుభ సందర్భంగా ఆయన వారసులుగా చెప్పుకోవడానికి కూడా మేమందరూ కూడా గర్వపడతాం. మరి రాష్ట్ర రాజకీయాలు చూస్తే నిన్నగాక మొన్న రాప్తాడులో బాపిరెడ్డిపల్లిలో ఒక ఇద్దరు వ్యక్తులు చిన్న చిన్న ఘర్షణలు మొదలు పెట్టుకొని మాట మాట్లాడుకొని జరిగినటువంటి ఒక సంఘటనని తర్వాత అది హత్యగా మారడం, ఒక చిన్న సంఘటన గొడవ పడినటువంటి సంఘటన ఒక ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది దురదృష్టకరమైనటువంటి సంఘటన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా వెనుకబడిన వర్గాలకు ఏదో కార్పొరేషన్లు ఇచ్చారు, స్టూలు చైరు లేదు, కనీసం ఒక టేబుల్ లేదు, జీతం లేదు, డబ్బులు లేవు. కేవలము వెనుకబడిన వర్గాల వాళ్ళంటే వీరు కంటి తుడుపు చర్య కింద కార్యక్రమాలు చేస్తే నమ్ముతారనే ఒక అపో వస్తానులే నాకు